ఏమైంది? ఏం లేదంబిక. లేదక్క, సహస్ర ఏదో అరుస్తున్నట్టుంది. ఏమైంది సహస్ర? అర్థమైంది. రోజు రోజుకి ఆ లక్ష్మీ పెత్తనం ఎక్కువైపోతుందనే కదా సహస్ర కోపం. అయినా విహారీ ఏంటక్క, ఏ అర్హత లేని ఆ లక్ష్మికి సీఈఓ పోస్ట్ ఇచ్చాడు? అవునే, నేను అది అడిగితే తను ఆ పదవికి అర్హురాలని తెగేసి చెప్తున్నాడు. అర్హత దాని బొంద. మన ఇంట్లో పని మనిషికి ఏం అర్హత ఉంటుందక్క? అయినా ఈ మధ్య సహస్ర ఆ లక్ష్మి విషయంలో చూసి చూడనట్టుంటుంది. ఆ విహారీగాడేమో ఆ లక్ష్మి నామజపం చేస్తున్నాడు. ఇలా అయితే సహస్ర కాపురం ఏం చక్కబడుతుందక్క? పిన్ని, నేనేం చూసి చూడనట్టు ఉండడం లేదు. మరేంటి సహస్ర? ఇదివరకు నువ్వెంత యాక్టివ్గా ఉండేదానివి. ఇదివరకు సహస్ర అయితే దానికి సీఈఓ పదవి ఇవ్వగానే విహారిని నిలదీసి అడిగేదానివి. నువ్వు ఆ పని చేయలేదుగా. నీకు నా బాధలేం తెలుసులే పిన్ని. నీకు నిజాలు తెలియవు కాబట్టి ఇవన్నీ అంటున్నావు నువ్వు. అక్క, నువ్వు ఆ లక్ష్మిని మొన్నటిదాకా సొంత మనిషిలా చూసుకున్నావు. హ, అప్పుడంటే వేర్లే అంబిక. అక్క, అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని దాన్ని వదిలేస్తే అది మన నెత్తికెక్కి తైతక్కలాడుతుంది. దాన్ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి. సహస్ర, నువ్వు కూడా ఇక నుంచి ఆ లక్ష్మి విషయంలో సహించొద్దు. అక్క, నువ్వు కూడా ఇంతకు ముందు దాని విషయంలో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు. అలాగే అంబిక. ఇక నుంచి ఆ లక్ష్మిని అణగదొక్కడమే మన పని. లక్ష్మి, చెప్పండి విహారీ గారు. నాకు ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ తెలిసింది. అవునా, ఎక్కడుంది? సిటీలోనే, నేతాజీ రోడ్లో సెకండ్ లైన్లో ఉందంట. అయితే వెంటనే వెళ్దాం విహారీ గారు. ఈరోజు త్వరగా క్లోజ్ చేశారంట. రేపు మార్నింగ్ రమ్మని చెప్పారు. అయితే రేపు ఇదే పనిలో ఉండాలి విహారీ గారు. ఈ క్లూతో వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. విహార్ బాబు. ఏంట్రా పండు? బాబు, మీకు విషయం చెప్పాలి బాబు. ఏంట్రా అది? యమునమ్మ గారు పొద్దునుంచి ట్యాబ్లెట్స్ వేసుకోలేదు బాబు. నేను చెప్పాను బాబు, నీకు అసలే బాగోలేదమ్మా, ట్యాబ్లెట్లు వేసుకోమని చెప్తుంటే నా మాట వినట్లేదు బాబు. తిరిగి నాకు గొచ్చరుతుండ్రు బాబు. యమునమ్మ గారు ఎప్పుడులాగా లేరు బాబు. మీరు ఊరు నుంచి వచ్చినప్పటి దగ్గర నుంచి ఆ మధ్యలో ఉంటున్నారు బాబు. కాస్త మీరు అక్కడికి వచ్చి యమునమ్మతో ఈ ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పండి బాబు. అమ్మ నా మీద కోపంగా ఉండే అలా ఉంది. యమునమ్మతో టాబ్లెట్లు నేను వేయిస్తాను. పద వెళ్దాం. ఈ పేపర్స్ మీద సహస్ర సంతకం పెట్టేసింది. ఇక నువ్వు కూడా సంతకం పెడితే మీ ఇద్దరి మ్యారేజ్ చట్టబద్ధం అవుతుంది. ఎవరు నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు వస్తున్నారు? అది కాదమ్మా, ఈ మందులు వేసుకోండి అమ్మా. నీకు చెప్తే అర్థం కాదా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? అది కాదమ్మా. వద్దు. నాతో ఎవరు ఏమీ మాట్లాడొద్దు, నాకు ఎవరు ఏమీ చెప్పొద్దు. యమునమ్మా, వద్దు. ఏ మందులు నాకొద్దు. అది కాదమ్మా, మందులు వేసుకోకపోతే ఎలా? ఆ మందులు వేసుకొని ఎవరి కోసం బ్రతకాలి? దేనికోసం బ్రతకాలి? అమ్మా, అమ్మా, అయ్యో అలా అనద్దమ్మా.
ఈ రోజు ఏం జరిగిందో నీకు అర్థం కావట్లేదా లక్ష్మి? ఎవరి గురించో ఆలోచిస్తూ నీకు అన్యాయం చేస్తుంది నీకు తెలియట్లేదా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందామమ్మా. ఇప్పుడెందుకు? ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్ల మీద సంతకాలు పెట్టేసుంటే ఏమయ్యేదో తెలుసా? జీవితాంతం నువ్వు ఇంటి కోడలు అయ్యేదానివి కాదు. ఎవరి గురించో ఆలోచిస్తూ ఆ రోజు నిజం చెప్పేసుంటే ఇప్పుడు ఇదంతా ఉండేది కాదు కదా. ఏమనమ్మా, మీకు అసలేం ఒంట్లో బాగోలేదు. నాకు ఏమీ కాలేదు. నేనక్కడ సమయానికి ఫిట్స్ వచ్చినట్టు పడిపోయి ఉండకపోయుంటే మీ ఇద్దరి బంధం ఈ రోజుతో తెగిపోయేది. ఎలా అయితే ఏంటమ్మా, గండం తప్పింది కదా. మనకు త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోతాయి. యమునమ్మా, దయచేసి ఈ మందులు వేసుకోండి. నా మాట వినండి. యమునమ్మా, ఈ మందులు వేసుకోకపోతే నా మీదొట్టే. యమునమ్మా, మందులు వేసుకోండి. ఉమ్. యమునమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి. విహారీ గారు, పదండి, మనం వెళ్దాం. రామ్మా.